ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నేతలు విజయోత్సవాల్లో భాగంగా పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహ సెంటర్లో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రేగా కళ్యాణి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో ప్రభుత్వం అమలు చేసే పథకాలే నిదర్శనమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే పథకాలు నెరవేర్చామన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు. 1 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండరు. సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో అడుగు వేయకపోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయింది. కానీ అధికారంలోకి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణము, గృహజ్యోతి కింద గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అందించింది. ఇదేగా 500 బోనస్ వాళ్ళ అకౌంట్లో కూడా పడతాయి. ఇంకా మాకు 4 సంవత్సరాల్లో ఇంకా 4 సంవత్సరాల లోపు మేము ఇచ్చిన గ్యారెంటీలు కూడా ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తామని సీఎం